అందరికి నమస్తే. నా పేరు కాజా హుసేన్. మీరు చూస్తున్నారు క్రాంతి కిరణం. ఉచిత బస్సు పథకం సరే, మరి సరిపడా బస్సులేవి? రోజు సీట్ల కోసం ఈ కుమ్ములాటలు తప్పవా? జనాభా ప్రాతిపాదికన మరి ప్రతి సంవత్సరం జనాభా పెరుగుతుంది. మరి దానికి సరిపడా బస్సులు ఇంక్రీజ్ చేయాలన్న విషయము ఈ డిపో మేనేజర్లకు తెలియదా? వెల్దుర్తి నుంచి కర్నూలుకు వెళ్ళేటువంటి ప్రయాణము 30 కిలోమీటర్లు, 50 నిమిషాల ప్రయాణం. మరి 50 నిమిషాలలో మరి ప్రయాణికులు ఒక యుద్ధం చేస్తున్నారు. ఈ 50 నిమిషాల జర్నీలో సీట్ల కోసం పడేటువంటి మహిళలు సీట్ల కోసం పడేటువంటి వేదనలు వర్ణనాతీతం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ నాకు సీటు కావాలని చెప్పి అందరూ కూడా గొడవలు పెట్టుకొని గొడవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఆర్టీసీ బస్సులు తయారవుతున్నాయి. దీనికి అన్నిటికీ కారణం ఏంటంటే సరిపడా బస్సులు లేకపోవడం. ఎప్పుడైతే ఉచిత బస్సు అనేది అమలులోకి వచ్చిందో అప్పుడు మహిళలు అనేది ఎక్కువ శాతము ప్రైవేటు వాహనాలకు ఎక్కకుండా అందరూ కూడా ఉచితంగా బస్సును ఎక్కాలని చెప్పే ఉద్దేశంతో మరి మహిళలు ఎక్కువ శాతము ప్రయాణాలు బస్సులలో చేస్తున్నారు. దానితో సీట్లు దొరక్క వాళ్ళందరూ ప్రతిరోజు ఒక యుద్ధం అనేది చేస్తున్నారు. మగవారి పరిస్థితి అయితే చాలా దీనంగా ఉంది. ఎందుకంటే వాళ్ళకు ఎప్పుడు బస్సులో సీట్లు అనేది దొరకవు. మగవాళ్ళు ఎప్పుడు అనునిత్యం నిలబడిపోవాల్సినదే. మరి సరిపడ బస్సులు లేక ప్రయాణికులు మరి ప్రతిరోజు బస్సు ప్రయాణం అనేది కంపల్సరీ కాబట్టి మరి వాళ్ళు ఎటు వెళ్ళాలో తెలియక ఇంకా అదే ఒక బస్సులో అందరూ కూడా ఒక గొర్రెల్లాగా దూరి అందరూ కూడా నిలబడి ప్రయాణం అనేది చేస్తున్నారు. మగవాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ విషయాన్ని ఖచ్చితంగా ప్రభుత్వాలు గమనించాలి. మరి ఉచిత బస్సు పథకాన్ని పెట్టినప్పుడు పథకానికి అనుగుణంగా మరి మీరు ఎందుకు బస్సులు అనేటివి ఇంక్రీజ్ చేయరు? బస్సులు అనేటివి ఎందుకు పెంచడం లేదు? మరి ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. అలాగే ఒక గంట సేపు ఎండలో కానివ్వండి, వర్షంలో కానీ, వానలో ఒక గంట సేపు ఇక్కడ మనం నిలబడితే మరి ఆ నిలబడిన తర్వాత బస్సు అక్కడ నుంచే ఫుల్ అయి వస్తుంది. దాంతో వాళ్ళు ఆపకుండా వెళ్ళిపోతున్నారు. మరి ఇక్కడ గంట సేపు నుండి వేచి ఉన్నటువంటి మహిళల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వాళ్ళు ఆ ఉక్రోషంతో, ఆ బాధతో ఆ కండక్టర్ల మీద, డ్రైవర్ల మీద గొడవలు పెట్టుకుంటారు, ఎందుకు బస్సు ఆపడం లేదు అని. ఎందుకంటే ఒక గంట సేపు వాళ్ళు ఇక్కడ నిలబడి చాలా తీవ్ర ఆవేదన చెంది చివరిగా వచ్చేపాటిగా బస్సు ఆపకుండా పోయేటప్పుడు ఆ వేదన అనేది వర్ణనాతీతం. లేడీ కండక్టర్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మరి లేడీ కండక్టర్లు మరి ఈ బస్సుల తోపులాటలో వాళ్ళకు టికెట్లు కొట్టాలంటే కూడా చాలా ఇబ్బందిగా పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఉచిత బస్సు పెట్టినప్పుడు ప్రతిరోజు క్రౌడ్ గా ఉంటుంది. ఈ క్రౌడ్నెస్ పెరగడం వల్ల లేడీ కండక్టర్లు చాలా ఆందోళన చెందుతున్నారు. మరి వీళ్ళు ప్రతిరోజు ఆ ఫుట్బోర్డ్ దగ్గర నిలబడినప్పుడు వాళ్ళతో గొడవలు పడి, కొట్లాటలు పడి తీవ్ర అన్ని అయిపోయిన తర్వాత ఇంటికి పోతే వాళ్ళు మానసికంగా, శారీరకంగా అలసిపోయి స్ట్రెస్ కు గురయ్యి అనేక రకాల జబ్బులకు దారులు తీస్తున్నాయి. కాబట్టి మహిళా కండక్టర్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఉచిత బస్సు పథకం అనేది చాలా మంచిది, కానీ దాన్ని సరిపడా బస్సులు కేటాయించడం కూడా ప్రభుత్వానికి బాధ్యత. ఇక ముఖ్యంగా వస్తే డోన్ నుంచి కర్నూలుకు వెళ్ళేటువంటి బస్సులు వస్తే ఒకటేసారి 3-4 బస్సులు వస్తున్నాయి. దాంతో చాలా ఇబ్బంది అవుతుంది. గంటలు తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. ఒక గంట సేపు వరకు ఏ బస్సులు రావు. వస్తే ఒకటేసారి 3-4 బస్సులు వస్తున్నాయి. ఇది ఎంతవరకు సమంజసం? మీరు ఒక ప్లాన్ ప్రకారంగా, ఒక పద్ధతి ప్రకారంగా ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు అనేది ఏర్పాటు చేయండి. దాంతో ప్రయాణికులకు కూడా తొక్కులాట ఉండదు, ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉండదు. అరే 10 నిమిషాల తర్వాత ఇంకో బస్సు వస్తుంది కదా, దానికి వెళ్దాంలే అని చెప్పి వాళ్ళు నిర్ణయానికి వస్తారు. మీరు ఒకటేసారి 3-4 బస్సులు రావడం వల్ల అందరూ క్రౌడ్ పెరిగి ఒకటేసారి బస్సులలో తోపులాటలు జరిగి ఈ సీట్ల కోసం గొడవలు పడుకొని మహిళలు జుట్టు పట్టుకొని కొట్లాడేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు. ఖచ్చితంగా డిపో మేనేజర్లు గుర్తించి టైమింగ్ ప్రకారం బస్సుని డోన్ నుంచి కర్నూలుకి రిలీజ్ చేయండి. డిపో మేనేజర్ల గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, సరిపడేటువంటి బస్సులు వేయండి, టైమింగ్ ప్రకారం రిలీజ్ చేయండి.
ఇక ముఖ్యంగా వస్తే వెల్దుర్తిలో ప్రధాన సమస్య బస్ స్టాండ్ లేకపోవడం. ఈ బస్ స్టాండ్ లేకపోవడం వల్ల మహిళలు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి బస్ స్టాండ్ సదుపాయం అనేది ఎందుకు కల్పించరు? ఇంత పెద్ద మండలానికి 42 గ్రామాలకు అతిపెద్ద మండలము కృష్ణగిరి మండలానికి కూడా ప్రధానమైనటువంటి గ్రామమైనటువంటి వెల్దుర్తిలో కనీసం బస్ స్టాండ్ లేదంటే ఇది ఎంత సిగ్గుచేటో మనం అర్థం చేసుకోవాలి. మహిళలు అత్యవసరాలైనటువంటి బాత్రూమ్కి వెళ్ళాలన్నా, కనీసం మంచినీళ్లు తాగాలన్నా, పిల్లలు, చిన్న పిల్లలు వీళ్ళందరూ కూడా గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఉందంటే దీనికన్నట్టు కారణము ప్రధానంగా మనకు బస్ స్టాండ్ లేకపోవడం. బస్ స్టాండ్ సౌకర్యం ఖచ్చితంగా కల్పించండి. ఇంకా ఎంతకాలం మేము ఈ విధంగా ఎదురు చూడాలి? ఇంకా ఎంతకాలం ఈ బాధలు పడాలి వెల్దుర్తి ప్రజలు? మీకు అనిపించలేదా వెల్దుర్తిని అభివృద్ధి చేయాలని? ఖచ్చితంగా రాబోయే సంవత్సరం కల్లా బస్ స్టాండ్ సౌకర్యం కల్పించాలని వెల్దుర్తి ప్రయాణికులు బలంగా కోరుకుంటున్నారు. ఈ వేచి ఉండే పరిస్థితి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి షెల్టర్ అనేది కల్పించండి. బస్సులకు షెల్టర్ అనేది కల్పించాలి. బస్సు షెల్టర్ లేకపోవడం కూడా ప్రధాన సమస్య. ఇక ముఖ్యంగా స్టాపింగ్ విషయానికి వస్తే మనకు వెల్దుర్తిలో హాస్పిటల్ దగ్గర ఒక స్టాపింగ్ ఉంది, కొత్త బస్ స్టాండ్ దగ్గర ఒక స్టాపింగ్ ఉంది, అట్లాగే పోలీస్ స్టేషన్ దగ్గర ఒక స్టాపింగ్ ఉంది, పాత బస్ స్టాండ్ లో ఒక స్టాపింగ్ ఉంది, ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఒక స్టాపింగ్ ఉంది. మరి ఈ స్టాపింగ్ లో బస్సులు ఇక్కడ ఆగుతాయని ప్రయాణికులు నిలబెట్టినప్పుడు వీళ్ళు నిలబెట్టకుండా పోతారు. కొంతమంది నిలబెడతారు, కొంతమంది బస్సులు నిలబెట్టారు. దీంతో మహిళలు చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఎందుకంటే గంట సేపు ఇక్కడ నిలబడి ఇక బస్సు ఆపుతుంది అన్న క్షణంలో వాళ్ళు ఆపకుండా ఇక్కడ బస్సు మాకు స్టాపింగ్ లేదని తిరిగి వెళ్ళిపోతున్నారు. మరి ఇదే ప్రతిరోజు ఇక్కడ నిత్యం జరుగుతున్నప్పుడు ఇక్కడ కొన్ని బస్సులు ఆగి ఇంకో బస్సులు ఆగకపోతే ఏ బస్సు ఆగుతుంది, ఏ బస్సు ఆగదు అనేది ప్రయాణికులకు ఎట్లా తెలుస్తుంది? మరి కనీసం ఆ సెన్స్ అనేది ఈ డిపో మేనేజర్లకు కానీ కనీసం డ్రైవర్లకు కానీ లేదా? ఖచ్చితంగా బస్సుని ఆపాలి. మహిళలకు ఉచిత బస్సు సదుపాయం మీరు కల్పించినప్పుడు మహిళలను గౌరవించాల్సిన బాధ్యత మీకుంది. బస్సులకు ఇబ్బంది పడుతున్నారు. సరిపడా బస్సులు లేక, కనీస సౌకర్యాలు లేక, ఎండకి వానకి మహిళలు ఇంత ఇబ్బంది పడుతుంటే మీరు ఉచిత బస్సు పథకం పెట్టి ఉపయోగం ఏముంది? మరి వారికి సరిపడినటువంటి అవకాశాలు ఇవ్వకపోతే మహిళలు ఏ రకంగా ముందు పోతారు? కాబట్టి ఖచ్చితంగా ఏదైతే మీరు పథకం పెట్టారో ఆ పథకానికి న్యాయం చేయాలంటే సరిపడా వసతులు కల్పించండి, సరిపడా బస్సులు మీరు కల్పించాలని చెప్పి మేము బలంగా తెలియజేస్తున్నాం. మేనేజర్లు, మండల అధికారులు, నాయకులు అందరూ ఏకమై వెల్దుర్తి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి తెలియజేస్తూ నేను మీ కాజా హుసేన్, క్రాంతి కిరణం. నమస్తే. బస్సు ఎక్కినా వెల్దుర్తి వాగదని చెప్పి కొట్టుకొని వస్తున్నారు. వెల్దుర్తిలోకి ప్రతి ఒక్క బస్సు వస్తుంది. ఎందుకు వాపవరు, ఎందుకు ఎక్కించుకోకుండా ఎక్కిన వాళ్ళని దింపుతున్నారు. అలా పాత కండక్టర్లే అంతా పాత డ్రైవర్లే, కండక్టర్లను అడిగి ఎక్కుంటున్నారు బాగా. ఈ పవర్ మేనేజర్ గారు పట్టించుకొని ప్రతి ఒక్క బస్సు వాగతంటే చూడాలా. మాకు ఇళ్ళకి రావాలి, వెల్దుర్తిలో వాపాలి, పోలీస్ స్టేషన్ దగ్గర వాపాలా, పాత బస్ స్టాండ్ వాపాలా, పెద్ద ఆసుపత్రి వాపాలా, కొత్త బస్సు ఎక్కినా ఇది వెల్దుర్తిలోకి పోదని తిప్పేస్తున్నారు. కానీ అన్ని వెల్దుర్తిలోకి వస్తున్నాయి. మళ్ళీ అంత పాత కండక్టర్లే ఉన్నారు. కండక్టర్ని అడిగి ఎక్కాలంటాం మేము. దగ్గర కంపల్సరీ బస్సు ఆపాలని అని మేనేజర్ గారు కోరుతున్నారు.